హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే చూపించబోతున్నానండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం అన్నీ కూడా ఒకేసారిగా పోషకాలు అనేవి తీసుకోలేము కదండి. అందుకని చెప్పి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకేసారిగా లడ్డు కింద చేసుకుంటే మనకి అన్ని పోషకాలు కూడా మన బాడీకి అయితే అందుతాయి అన్నమాట. ముందుగా నేను పిస్తా పప్పుల్ని, జీడిపప్పుల్ని, అలాగే గుమ్మడి పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, అలాగే అవిసె గింజలు ఇవన్నీ కూడా నేను 100 గ్రామ్స్లో అయితే తీసుకున్నానండి. ఇవి 100 గ్రామ్ ప్యాకెట్ వచ్చి నేను క్వాంటిటీ తెలియడం కోసం ఇలాగా 100 గ్రామ్స్లో ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి సూపర్ మార్కెట్లోనే ఎక్కడైనా కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం బాదం పప్పుల్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ బాదం పప్పుల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ బాదం పప్పుల వల్ల మనకి గుండెకి, మెదడుకి, ఎముకలకి కూడా ఎంతో మంచిదన్నమాట. ఎదిగే పిల్లలకు కూడా ఈ బాదం పప్పుల్ని మనం ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటే మనకి చాలా మంచిది. అలాగే మనకి జుట్టు కూడా ఊడటం కూడా తగ్గుతుంది. ఈ బాదం పప్పుల్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. మనం కొంచెం క్రిస్పీగా అయినప్పుడు మనం ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం గుమ్మడి గింజలను వేసుకుందామండి. గుమ్మడి గింజలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ గుమ్మడి గింజలు కూడా మనకి చర్మానికి చాలా మంచిది, అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా మనకి మంచి క్యాలరీస్తో పాటు మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. మన స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇవి స్నాక్గా కూడా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం పిస్తా పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిస్తా పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయండి. అలాగే గుండెకు, జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిదన్నమాట. స్కిన్కి కూడా చాలా మంచిది, అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జీడిపప్పు కూడా మనకి గుండెకి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోవాలి. ఈ అవిసె గింజలను కూడా మనకి మంచి ప్రోటీన్ అయితే ఉంటుందండి. కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి జుట్టు పెరగడానికి అయితే అవసరమైన పోషకాలన్నీ కూడా ఈ అవిసె గింజల్లో ఉన్నాయండి. మనకి జుట్టు చాలా స్ట్రాంగ్గా అయితే పెరుగుతుంది అనమాట. డైలీ మనం ఈ అవిసె గింజలు రోజు గుప్పుడైతే తీసుకుంటే మనకి చాలా చాలా మంచిది హెయిర్కి. అవిసె గింజలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక రాతి రోలు తీసుకుని నేను ఇలాగ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా ముక్కలు ముక్కలుగా మనకి లడ్డూలు తింటున్నప్పుడు క్రిస్పీగా తగిలితేనే చాలా బాగుంటుందన్నమాట లడ్డు అనేది. అలా కాకుండా మీరు మిక్సీలో కావాలన్నా వేసుకోవచ్చు. మిక్సీలో అయితే కొంచెం పౌడర్ లాగా ఎక్కువగా మెత్తగా అయిపోతుందండి. మనం ఇలా దంచుకుంటే త్వరగానే నలిగిపోతే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇవన్నీ ఫ్రై అయిపోయి దంచేసుకున్నాం కదా. ఇవి దంచుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా నేను రోట్లో వేసుకుని చక్కగా దంచేసుకున్నానండి. చూసారు కదా, ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే లడ్డూలు బాగుంటాయి అన్నమాట. నేను అన్నీ కూడా దంచేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా స్పూన్తో ఒకసారి కిందకి పైకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డేట్స్ తీసుకుంటున్నామండి. నేను 50 గ్రామ్స్ నుంచి ఇంచుమించుగా 100 గ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ఖర్జూరాలు. వీటిని మనం గింజలు తీసుకుని సపరేట్ చేసుకోవాలి. ఈ ఖర్జూరాలు మనకి బ్లడ్ పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా సీడ్స్ సపరేట్ చేసేసుకుంటున్నాం కదండి. ఈ డేట్స్ అయితే చాలా సాఫ్ట్గా, ఎంతో స్వీట్గా అయితే ఉంటాయండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా నేను సపరేట్ చేసేసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఈ కట్ చేసుకున్న డేట్స్ని యాడ్ చేసుకోవాలి. మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ డేట్స్ మనకి సాఫ్ట్ అవడం కోసం అన్నమాట.
హీట్ తగిలేసరికి మనకి ఇది సాఫ్ట్ అవుతుందండి. అప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుందాం. నేను ఇందులో హాఫ్ని యాడ్ చేసుకున్నానండి. మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకేసారి అంతా వేసేసినా కూడా మొత్తం మిక్స్ అవ్వదండి. మనకి బౌల్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనకి మొత్తం అంతా ఒకేసారి కూడా పట్టదనమాట. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా, ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. ఈ టైంలో మనం తేనెని యాడ్ చేసుకోవాలి. తేనె కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదండి. తేనె ఎక్కువగా అయినా ఏం పర్లేదు, మనకి ఇంకా పౌడర్ ఉంది కాబట్టి నట్స్ పౌడరు తేనె ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మిక్స్ అయింది కదండి, ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకోవాలంటే మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉండగానే మనం ఇది చేతితో కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారితే కనుక మనకి ఉండవదండి, పొడి పొడిగా రాలిపోతుందనమాట. ఇదంతా కూడా మనం చేతితో కలుపుకుంటేనే బాగా మిక్స్ అవుతుందండి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం వీటిని లడ్డూల కింద కట్టేసుకుందాం. చూసారు కదా, కరెక్ట్గా అయితే సరిపోయింది. నాకు ఖర్జూర పండు కానీ తేనె కానీ కరెక్ట్గా సరిపోయింది. మనకి అవ్వకపోతే కనుక ఇంకొంచెం తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు అసలు. ఇప్పుడు ఈ లడ్డూలన్నీ కూడా రౌండ్గా చేసేసుకోవాలి. చూసారు కదండి, లడ్డూలు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా లడ్డూలను చుట్టేసుకుంటే సరిపోతుంది. మన ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని పనులున్నా కానీ ఆ పనులన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఇలాంటివన్నీ కూడా పిల్లలకు చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ టైంలో వస్తారనమాట. ఈ మధ్యలో వాళ్ళు ఏమీ తినరు కూడా. మనం బలమైన ఆహారం కూడా ఏమీ అందించినా కూడా వాళ్ళు తిన్నారో లేదో అన్న డౌట్ కూడా లేకుండా మనం ఇంటికి రాగానే ఇలాంటి లడ్డూలు 2 చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా తినేస్తారండి. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ లడ్డూలు మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకున్న ఏం పాడవ్వండి, తడి లేకుండా చూసుకుంటే మనకి ఈజీగా ఉంటాయి. ఇందులో మనం ఇంకా చాలా రకాలు యాడ్ చేసుకోవచ్చండి. పుచ్చపప్పు కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. లడ్డూలు ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్లో. అంతేనండి, ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ అర్థమైతే మీ అందరూ కూడా ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి నాకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. 3 days నుంచి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయానండి. నాకు ముందులోనే వీడియో స్టార్టింగ్లోనే ఎందుకులే చెప్పడం అని చెప్పి నేను ఎండింగ్లో అయితే చెప్తున్నాను అనమాట. ఈ వాయిస్ కూడా కొంచెం అర్థమైనా కూడా అర్థం అవ్వకపోయినా అర్థం చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.